అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లపై వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది కదా. ఈ వెరిఫికేషన్లో చాలా ఎక్కువగా బోగస్ పెన్షన్లు ఉన్నాయని గుర్తించి అర్హులకే పెన్షన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అనర్హులకు వారి యొక్క సదరన్ సర్టిఫికేట్ అలాగే వారి యొక్క పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. అలాగే రీఅసెస్మెంట్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి గతంలో ఈ నెల వాళ్ళకి పెన్షన్ మంజూరయ్యి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో కొత్త సదరన్ సర్టిఫికేట్లు పెరిగిన తగ్గిన మీ యొక్క కొత్త సదరన్ సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే 15,000 పెన్షన్ లబ్ధి పొందాలంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఈ కొత్త రూల్స్ ప్రకారం, 6,000 పెన్షన్ పొందాలంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి, 4,000 పెన్షన్ లబ్ధి పొందాలంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి అనే విషయాలపై చాలా మందికి చాలా రకాలుగా అయితే డౌట్లు ఉన్నాయన్నమాట. మనం ఈ డౌట్లన్నీ ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మీరు దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పెన్షన్లపై ఎక్కువగా బోగస్ పెన్షన్లు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అర్హులకే పెన్షన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం అన్నమాట. అనర్హులకు పెన్షన్ అందించడం సరికాదని వారి యొక్క సదరన్ సర్టిఫికేట్ వారి యొక్క పెన్షన్ను రద్దు చేయడం జరుగుతుంది. అలాగే నేను కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే దివ్యాంగుల పెన్షన్లపై నోట్ చేయడం జరిగింది. ఆ ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒకసారి చూసుకుందాం. ఆ ముఖ్యమైన పాయింట్స్ ఏంటో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హెల్త్ పెన్షన్స్ కి సంబంధించి 15,000 పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వారికి సంబంధించి డాక్టర్లు వెరిఫికేషన్ చేయడానికి సచివాలయం సిబ్బంది వారు అలాగే హెల్త్ బోర్డుకు సంబంధించిన డాక్టర్లు ఎవరైతే 15,000 పెన్షన్స్ పొందుతున్నారో వారి ఇంటి దగ్గరికి వచ్చి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అలాంటి వారికి ఇప్పుడు మీ యొక్క కొత్త సదరన్ సర్టిఫికేట్ లో 85% పైబడి వికలాంగ శాతం ఉండి మంచానికి పరిమితమైనట్లు ఉన్నట్లయితే వారికి 15,000 పెన్షన్ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మరొక పాయింట్ చూసుకున్నట్లయితే వెరిఫికేషన్ లో వికలాంగుల శాతం 85% కంటే తక్కువగా ఉండి 40% కంటే ఎక్కువగా ఉన్నట్లయితే హెల్త్ పెన్షన్స్ నుండి వికలాంగుల పెన్షన్స్ వారికి మంజూరు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఈ విషయాన్ని గమనించగలరు. మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ లో 85% తక్కువగా ఉండి అలాగే 40% కంటే ఎక్కువగా ఉండి మీరు 15,000 పెన్షన్ కి అర్హులు కాదనమాట. మీకు వచ్చేది 6,000 పెన్షన్ మాత్రమే. మీరు ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే మీరు ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే 40% వికలాంగ శాతం తక్కువగా ఉండి ఎడల పెన్షన్దారుల వయసు వచ్చేసి 60 సంవత్సరాలు పైబడినచో వారికి 15 పెన్షన్ బదులు వృద్ధాప్య పెన్షన్ గా మార్చడం జరుగుతుంది. వృద్ధాప్య పెన్షన్ వచ్చేసి 4,000 రూపాయలు మీకు మంజూరు చేయడం జరుగుతుంది. వీళ్ళు వచ్చే నెల సెప్టెంబర్ నెలలో ఈ పెన్షన్ 15,000 పెన్షన్ నుండి 4,000 పెన్షన్లు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అన్నమాట. మీరు ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే మీరు మరొక పాయింట్ చూసుకున్నట్లయితే 40% కంటే వికలాంగ శాతం ఎక్కువగా ఉండి 60 సంవత్సరాలు లేని మెడల వారికి సెప్టెంబర్ నెల నుండి పెన్షన్ నిలుపుదల చేయడం జరుగుతుంది. మీరు ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే మీరు మరొక పాయింట్ చూసుకున్నట్లయితే అదే విధంగా వికలాంగుల పెన్షన్ లో కూడా 40% పైబడి ఉన్నట్లయితే వారికి యథావిధిగా వికలాంగుల పెన్షన్ 6,000 వచ్చును. మీరు ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వికలాంగుల శాతం 40% కంటే ఎక్కువగా ఉండి పెన్షన్దారులకు 60 సంవత్సరాలు నిండిన మెడల వారికి వృద్ధాప్య పెన్షన్ గా మార్చడం జరిగింది. వృద్ధాప్య పెన్షన్ వచ్చేసి 4,000. మీరు ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే మీరు ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే 40% కంటే ఎక్కువగా ఉండి 60 సంవత్సరాలు లేని మెడల వారి యొక్క వికలాంగ పెన్షన్ సెప్టెంబర్ నెల నుండి నిలుపుదల
చేయడం జరుగుతుంది. మీరు ఈ విషయాన్ని గమనించగలరు. అయితే మీకు ఇక్కడ తెలియాల్సింది ఏమనగా విషయం అంటే, ఎవరైతే పింఛన్దారులు పింఛన్ పొందుతూ వాళ్ళకి పింఛన్ యొక్క నిలుపుదల చేశారో వారి యొక్క వివరాలకు సంబంధించి వాళ్ళకి ఏ కారణం చేతో పింఛన్ నిలుపుదల చేశారో మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అధికారుల వారి యొక్క లాగిన్లో మీ వివరాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కొంతమంది పింఛన్ లబ్ధి పొందుతున్న వారికి కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఆ నోటీస్ వచ్చేసి సచివాలయం అధికారులు డౌన్లోడ్ చేసి ఒక కాపీ వచ్చేసి పింఛన్దారులకు ఇవ్వాలి, ఒక కాపీ వచ్చేసి సచివాలయం అధికారులు తీసుకోవాలి. సచివాలయం అధికారులు తీసుకున్న కాపీలో పింఛన్దారుని యొక్క సంతకం చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ప్రక్రియ వచ్చేసి ఈ ఆగస్టు 25 లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది సచివాలయం సిబ్బంది వారికి అన్నమాట. మీరు ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు నిజంగా దివ్యాంగులు, మీరు నిజంగా హెల్త్ పెన్షన్స్ కి అర్హులు, మీరు నిజంగా ఈ 6,000 లేదా 4,000 పెన్షన్ కి అర్హులు, మీ యొక్క పెన్షన్ బోగస్ పెన్షన్ కాదని మీరు నిజంగా జెన్యున్ గా అప్పీల్ చేసినట్లయితే మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఒకసారి తెలుసుకోండి. ఎవరైతే పెన్షన్ అయితే రద్దు కాబడినచో వారు పాత సదరన్ సర్టిఫికేట్ మరియు నోటీస్ ను తీసుకొని GGH లేదా ఏరియా ఆసుపత్రికి వెళ్లి సంబంధిత డాక్టర్ తో వెరిఫై చేసుకున్నట్లు ఒక సర్టిఫికేట్ అయితే తీసుకొని రావాలి. ఆ నిబంధనల ప్రకారం ప్రొఫార్మర్ లో మాన్యువల్ సర్టిఫికేట్ ను కూడా పొందవలసి ఉంటుంది. మీరు నిజంగా అర్హులం అని మీరు అప్పీల్ చేసినట్లయితే మీ యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ డాక్టర్ ఇచ్చే మాన్యువల్ సర్టిఫికేట్ ను లబ్ధి పొంది ఆ సర్టిఫికేట్ ను తీసుకొచ్చి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారులకు చూపించవలసి ఉంటుంది. ఆ మాన్యువల్ సర్టిఫికేట్ అలాగే మీరు గతంలో ఏవైనా పత్రాలు కలిగి ఉన్నట్లయితే మీరు నిజంగా దివ్యాంగులు జెన్యున్ గా మేము అర్హులం అని మీరు ప్రూఫ్ చేసుకోవడానికి గతంలో మీకు ఏవైనా వికలాంగులకు సంబంధించి ఫోటోలు కానీ ఏవైనా ప్రూఫ్స్ కానీ ఏవైనా ఉన్నట్లయితే ఆ మిగతా పత్రాలు మాన్యువల్ సర్టిఫికేట్ ఆ మిగతా పత్రాలు అన్ని కలిపి ఎంపీడీఓ గారు లేదా మీ యొక్క మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ ఆఫీస్ లో అప్పీల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మాన్యువల్ సర్టిఫికేట్ మీకు వికలాంగులు నిజంగా అర్హులమని మీరు ఏదైనా ప్రూఫ్స్ ను తీసుకొని మీ యొక్క ఎంపీడీఓ గారు లేదా మీ యొక్క మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళి అప్పీల్ చేయాల్సి ఉంటుంది. మీకు నోటీస్ వచ్చినప్పటి నుండి 30 రోజుల్లోపు మీరు అప్పీల్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఈ విషయాలన్నీ గమనించి మీరు నిజంగా అర్హులం, మేము నిజంగా లబ్ధిదారులం అని ఉన్నట్లయితే అప్పీల్ చేయాల్సి ఉంటుందన్నమాట. దివ్యాంగుల పింఛన్లపై ప్రస్తుతానికి అయితే అప్డేట్ అయితే ఇది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.